హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అన్వేషణ. ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్. నేను బండలు తుడిచి అలా కూర్చున్నాను అనమాట చైర్లో. ఏదో నాకు ఒక గండు చీమ చాలా పొడువుగా అనిపించి కనపడుతుంది తెల్లటి బండలపైన. ఏందా అని చూశాను, దాన్ని అన్వేషిస్తూ అలా ముందుకెళ్ళాను అనమాట. కానీ అది ఒక చీమ కాదని నేను దగ్గరగా చూసినాక తెలిసింది ఫ్రెండ్స్. నాకు అది ఒక చీమ కాదు, ఒక గండు చీమ ఇంకొక చిన్న చీమని నోట పట్టుకొని అది వస్తుందన్నమాట. రూమ్ నుంచి చక్కగా వచ్చి ఈ మెయిన్ గడప కాడికి వచ్చి ఆ గడప ఎత్తుగా ఉండి ఆ చిన్న చీమని తీసుకొని పైకి ఎక్కలేక అటు ఇటు తిరుగుతుంది ఫ్రెండ్స్. తిరిగి దాన్ని కింద పెట్టి మళ్ళీ ఎత్తుకొని అలా పోతుందన్నమాట. సరే ఏందని నేను ఈ వీడియో తీసుకొని సెల్లు పెట్టి జూమ్ చేశాను. ఏం జరుగుతుందబ్బా, ఏంది ఇది అని. అది చూడండి ఫ్రెండ్స్, అది బాత్రూంలో ఈ గడ్డు చీమలు చాలా ఉన్నాయి. నేను నీళ్ళు వేసానమాట, కొన్ని చీమలు చనిపోయినాయి. ఇది తల్లి. ఇలా చూడండి, ఆ బిడ్డ చనిపోయింది. ఆ తల్లి నేను చాలా జూమ్ చేసే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. అది మళ్ళీ నల్లటి బండ పైన నిలబడడం వల్ల మీకు కనిపించట్లేదు. అలా చూడండి, తనకు ముందు పక్క ఉండే అన్ని చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, అలా చూడండి. ఆ చేత్తో అది నెత్తికేసి కొట్టుకుంటూ అరుచుకుంటూ ఏదో చేతులతో ఇలా పిలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరినో. నాకు ఈ దృశ్యం చూసినాక చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న ప్రాణికి ఇంత పెద్ద తల్లి ప్రేమ అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అలా చూడండి, అలా పెట్టి ఇది ఈ రూమ్ దాటి ఇంకొక రూము, ఇలా ఒక 60-70 అడుగులు, మన అడుగులతో 60-70 అడుగుల రూమ్ అంతా కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. అది దాన్ని ఆ బిడ్డని ఆడ వదిలిపెట్టింది. అది మళ్ళీ ఎత్తుక్కుంటూ తనకుండే చోటుకి వెళ్తుంది. అలా మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళింది. అది నేను బాత్రూమ్ వరకు చూశాను. అక్కడికి పోయినాక మళ్ళీ చీమలన్నీ చాలా ఉన్నాయి ఆడ. నేను దాన్ని గుర్తించలేకపోయాను ఫ్రెండ్స్. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. మనం ధనాన్ని ఏదన్నా పురుగు కనపడితే చంపేస్తాము. దాని తల్లి ప్రేమ చూడండి ఫ్రెండ్స్, అది ఎలా చెప్పుకుంటుందంటే నేను మాటల్లో చెప్పలేను. 2 చేతులతో అది తలకేసి బాదుకుంటుంది, అరుస్తుంది, చేతులు కదిలిచ్చి ముందుకు ఇట్లా పిలుస్తుంది. అదే మనమైతే నా బిడ్డలు వేయట్లేదు, అయ్యో బిడ్డ ఏమైంది నీకు అని వాళ్ళని ఇరుగు పొరుగు పిలిచి మనం ఎంత హంగామా చేసేటోళ్ళమో ఫ్రెండ్స్. పాపం తనకి నోరు లేదు, సహాయం చేసేటోళ్ళు లేరు. సహాయం కోసం అది అర్చిస్తూ పరిగెత్తునే ఉంది. నేను ఈ దృశ్యాన్ని చూసి చాలా బాధపడ్డాను. నిజంగా అసలు మాటల్లో చెప్పలేని తల్లి ప్రేమకు హ్యాట్సప్ అనిపించింది నిజంగా ఫ్రెండ్స్. ఏ ప్రాణికైనా కానీ మనకు హాని చేయనంత వరకు దేన్ని కూడా హాని చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేపియండి.